కాకినాడ రూరల్ మండలం పి వెంకటాపురం గురుకుల పాఠశాలను బీజేపీ మండల అధ్యక్షులు నండూరి సత్యబాబు ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు సందర్శించారు. ఫస్ట్ క్లాస్ నుండి ఇంటర్ వరకు ఉన్న ఈ పాఠశాలను కాకినాడ జిల్లా అధ్యక్షులు చిలుకూరి రామ్కుమార్, పార్లమెంట్ కన్వీనర్ రమ్మాల వెంకటేశ్వరరావులు పర్యవేక్షించారు. ప్రిన్సిపల్ని కలిసి వారి సమక్షంలో విద్యార్థుల తరగతి గదులను, లైబ్రరీ, వసతి గృహాలు, వంటశాల, టాయిలెట్స్, రూమ్స్, హెల్త్కు సంబంధించిన మందులను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో గురుకుల పాఠశాలలు మరింత అభివృద్ధి చెందడానికి కూటమి ప్రభుత్వంతో కలిసి కృషి చేస్తామని, అలాగే స్థానిక ఎమ్మెల్యే పంత నానాజీ నాయకత్వంలో మరింత అభివృద్ధికి తోడ్పాటు అందిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాకినాడ రూరల్ మండల అధ్యక్షులు నండూరి సత్యబాబు, యువ మోర్చా జోనల్ ఇన్ఛార్జ్ అనపర్తి వెంకటేష్, సలాది అనిల్ కుమార్, బల్లా సుధాకర్, కాదామూర్తి, సలాది నాయుడు, వెంకట్, నక్కా వెంకటరాజు, పళ్ళా ముత్తారావు, పలవల సూరన్న తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా స్టాఫ్ అన్ని సబ్జెక్టులకి ఉన్నా కానీ లైబ్రరీకి, అలాగే ఫిజికల్ ట్రైనింగ్కి, ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్కి సిబ్బంది లేరు అని మాకు తెలిసింది. మేము డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ చిన్న చిన్న అవసరాలు కూడా ఫుల్ఫిల్ అయ్యేలాగా మా వంతు మేము ప్రయత్నం చేయడం జరుగుతుంది. అలాగే స్టూడెంట్స్తో కూడా మాట్లాడడం జరిగింది. క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ బాగుంది. వాళ్ళు చెప్పిన సమాధానాలు కానీ, వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసిన వ్యూస్ కానీ చక్కగా ఉన్నాయి. పాస్ పర్సంటేజ్ కూడా 100%, మోస్ట్లీ 100% ఉంటుంది. అప్పుడప్పుడు కొన్ని ఇయర్స్లో కొంచెం 98%, 97% ఉంటుంది. ఈ సంవత్సరం తప్పకుండా అందరూ కూడా 10th క్లాస్ పిల్లలు, అలాగే ఇంటర్ సెకండ్ ఇయర్ పిల్లలు 100% మార్క్స్తో పాస్ అవుతారని ఆశిస్తూ ఉన్నాము. అదేవిధంగా ఈ స్కూల్కి కూడా చాలా అవార్డ్స్ కూడా వచ్చాయి. సో చక్కగా నిర్వహిస్తున్నందుకు ప్రిన్సిపల్ గారికి, అలాగే స్టాఫ్ అందరూ కూడా ధన్యవాదాలు. ఏమేమి సౌకర్యాలు కావాలో అవి కూడా చేస్తున్నారు. అదే కాకుండా ఇంకా అవసరమైతే ప్రభుత్వం నుంచి అంతే సహాయమే కాకుండా దాతల నుండి కూడా ఏమన్నా అవకాశం ఉన్నా కానీ అడగడం జరిగింది. ఆ విధంగా కూడా మేము ప్రయత్నం చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాము. అదేవిధంగా భోజనం ఏ విధంగా ఉంది, అక్కడ వంటశాల ఏ విధంగా ఉంది, అక్కడ పరిసరాలు శుభ్రంగా ఉన్నాయా లేవా, లేదంటే బాత్రూమ్ శుభ్రంగా ఉన్నాయా లేవా, ఇవన్నీ కూడా పరిశీలించడం జరిగింది. చక్కగా నిర్వహిస్తున్నారు. ఏదో 1-2 కొన్ని లోటుపాట్లు తెప్పించి ఆల్మోస్ట్ అంతా కూడా బాగా జరుగుతుంది. ఇక్కడ ఉన్న ఏదైతే మన టీచర్స్ కావచ్చు, అదేవిధంగా ఇక్కడ ఉన్న ఏదైతే వంట చేస్తున్నటువంటి వారు కావచ్చు, అందరూ కూడా బాగా పరిశుభ్రంగా పిల్లలకి అందిస్తున్నారు. ఇంకా మెరుగైన సౌకర్యాలు ఏమున్నా కానీ మా దృష్టికి తీసుకొస్తే అవి కూడా చేసే విధంగా మేము చేస్తామని చెప్పేసి వారితో కూడా చెప్పడం జరిగింది. ప్రతిరోజు కూడా ఇక్కడ టైంకి భోజనం పెట్టడం, శుభ్రమైన భోజనం పెట్టడం, మంచి రైస్ వారికి అందించడం, అలాగే పౌష్టికాహారంగా చెక్కీ కావచ్చు, గుడ్లు కావచ్చు, ఇవన్నీ కూడా చేస్తున్నారు.